యాక్చువల్‌గా మేడం ప్లాట్ కొనాలా? ఫ్లాట్ కొనాలా? అనే కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంటుంది. సో ఏది కొంటే ఫ్యూచర్ ఉంటుంది అనేది చాలా మంది డౌట్. సో అట్లాంటి వాళ్ళు మీరేం చెప్తారు? నేనైతే ప్లాటే కొనాలని సజెస్ట్ చేస్తానండి. ఎందుకంటే ఎప్పుడైనా భూమి మీద పెట్టిందే డబుల్ అవుతది. కోర్స్ ఫ్లాట్ కూడా బానే ఉంటది. బట్ ప్లాట్ అంటే దానికి ఎప్పటికైనా ఫ్యూచర్ ఉంటది. ఇట్స్ ఎ గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఇన్వెస్ట్‌మెంట్ విషయానికొస్తే మేడం చాలామంది ఏ టైంలో సీజన్స్ కొన్ని ఉంటాయి మేడం. యాక్చువల్‌గా ఇప్పుడు మనం కార్స్ ఏమైనా కొనాలంటే ఇయర్ ఎండింగ్‌లో ఎవరు కొనరు. సో నెక్స్ట్ ఇయర్ చేంజ్ అయిపోతుంది. అలాగే మనము ప్రాపర్టీ కొనాలన్నా కూడా పర్టికులర్ టైమ్స్ ఉంటాయని ఎదురు చూస్తూ ఉంటారు. యాక్చువల్‌గా ఏ టైంలో ప్రాపర్టీ కొనాలి అనే దానికి ఏమన్నా నిర్దిష్టమైన టైం ఉంటుందా మేడం? జనరల్‌గా అలా అయితే ఏమి ఉండదండి. కాకపోతే బిఫోర్ ఫినాన్షియల్ ఇయర్ ఎవరైతే వాళ్ళు ఫ్లాట్ కానీ, ప్లాట్ కానీ తీసుకుంటారో వాళ్ళకి కొన్ని జీఎస్టీ బెనిఫిట్స్ అవన్నీ అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో, ఇప్పుడు ఎస్పెషల్లీ పండగ టైమ్స్, సంక్రాంతి టైమ్స్‌లో ఇప్పుడు మన క్రెడై ప్రాపర్టీ షోలో కొన్ని ఆఫర్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే ఎవరైతే వచ్చి స్టాల్ తీసుకుంటారో వాళ్ళకి కొన్ని ప్రివిలేజెస్ ఇప్పుడు మనమైతే బ్రహ్మఋషి తరఫున ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వాళ్ళకి 10 గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది ఫ్రీగా ఇస్తున్నామండి. సో ఈ టైంలో వాళ్ళు కస్టమర్స్ వచ్చి వాళ్ళు ఈ ఆఫర్ని యూజ్ చేసుకుంటే వాళ్ళకి డబల్ ది బెనిఫిట్. యా ఇప్పుడు రాజధానిగా అమరావతి డిక్లేర్ అయిపోయింది. సో ఇక్కడ ప్రాపర్టీ కొనడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెట్టుబడి పెట్టడానికి చాలామంది వస్తూ ఉంటారు. ప్రాపర్టీ కొనడానికి వస్తూ ఉంటారు. సో మన ప్రాపర్టీకి సంబంధించి అంటే బ్రహ్మర్షి ప్రాపర్టీకి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి మేడం వెంచర్స్ ఎలా? సో మన ప్రాజెక్ట్స్ వచ్చేసరికి 3 ప్రాజెక్ట్స్ అండి. 2 వచ్చేసరికి ఎలైట్ ప్రాజెక్ట్స్, ఆ 2 కేసరపల్లిలో జరుగుతున్నాయి. ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసరికి కంకిపాడులో అండి. కేసరపల్లిలో ఉన్న ప్రాజెక్ట్స్ ఇయర్ ఎండింగ్కి మనం హ్యాండ్ ఓవర్ చేసేస్తాము. కంకిపాడులో